హలో! హలో! చెప్పండి. మల్లికార్జున రెడ్డి అండి. ఓకే. చెప్పండి. భయాన్ని దాటితేనే జీవితం ఉంటుంది హ్మ్. అనేది సారు కొటేషన్ ఇచ్చారు. హ్మ్. భయాన్ని దాటాలి అనంటే ఏ విధంగా దాటగలుగుతాం? రైట్. సో, మ్యూట్ చేయండి. మ్యూట్ భయాన్ని చేయండి. దాటితోనే జీవితం ఉంటుంది అంటే, సహజంగా మనము బయలాజికల్ ఫియర్ ఉంటుంది. అది అందరికీ ఉంటుంది. ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో, బయలాజికల్ ఫియర్ అంటే ఏంటి అనంటే, మనకొక టైగర్ మీదకు దూకుతుంటే, మనల్ని తప్పించుకుంటానికి మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. లేదంటే ఆ వరదలొస్తున్నాయి. లేకపోతే ట్రైనొచ్చి గుద్దేస్తుంది. హ్మ్. తుఫానొస్తుంది. ఇటువంటి ఏదన్నా జరుగుతున్నప్పుడు ఆ జీవి, ఆ జంతువు లేదంటే ఆ జీవి ఏదైతే ఉందో, తనను తను ప్రొటెక్ట్ చేసుకుంటానికి ఉండే మెకానిజం ఫియర్. ఓకే. భయం అనేది ఇలా బయలాజికల్లీ వచ్చేటువంటి సమస్యను ఎదుర్కొంటానికి ఉండేది ఫియర్. హ్మ్. అయితే మన భయం ఏంటంటే యాంగ్జైటీ. హ్మ్. మనుషులకు ఉండేది యాంగ్జైటీ. యానిమల్స్‌కి ఇంత యాంగ్జైటీ ఉండదు. ఎందుకు యానిమల్స్‌కి ఇంత యాంగ్జైటీ ఉండట్లేదు? మనుషులకే ఎందుకు ఉంటుంది అంటే, యానిమల్స్ యానిమల్స్‌కి మనంత మెమరీ కానీ, మనంత ఎనలిటికల్ స్కిల్స్ కానీ లేవు. హ్మ్. లేకపోవటం వల్ల అవి నిజంగా తమ దగ్గరకొచ్చినప్పుడు స్పాంటేనియస్‌గా రియాక్ట్ అయ్యి ఒక్క జంప్‌లో తప్పించుకుంటాయి. హ్మ్. కానీ మనుషులు అలా కాదు. మనుషులకి లాట్ ఆఫ్ మెమరీ ఉంది. హ్మ్. ఎక్స్ట్రార్డినరీ మెమరీ ఉంది. అండ్ ఎనలిటికల్ స్కిల్స్ కూడా ఉండటం వలన పాతదంతా తీసుకొచ్చి ఎనలైజ్ చేసి హ్మ్. ఫ్యూచర్‌లో వస్తదేమో అని ఇప్పుడే భయపడుతున్నారు. ఓకే. అలా భయపడటం వల్ల వచ్చే శరీరంలో మార్పులు అంటే టైగర్ నా మీదకి దూకుతది అన్నప్పుడు వచ్చే మార్పు నెక్స్ట్ మంత్ టైగర్ వస్తదేమో అనేటువంటిది ఇప్పుడే వచ్చేస్తుంది. హ్మ్. ఆ అమ్మాయికి జేఈఈ మెయిన్స్ రాస్తుంది. రాస్తున్నప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటది. జేఈఈ మెయిన్సో ఏవో ఉంటాయి కదా! ప్రిపేర్ అవుతుంది. తనకేమనిపిస్తది? తను అది కొట్టాలి. కొట్టకపోతే నేనొక వేస్ట్. హ్మ్. కొడితే చాలా గ్రేట్ అని ఫీల్ అవుతున్నప్పుడు కొట్టగలనా? లేదా? ఇట్లా ఈ వర్డ్ వాడుతూ ఉంటారు వాళ్ళు. మా పిల్లవాడు కొట్టాడు సార్ కొట్టాడు అనగానే నేను చెప్తాను. కొట్టాడంటే సమస్యలొస్తాయి. హ్మ్. సో, కాబట్టి అప్పుడు ఆమెకు ఆ డౌటొస్తది. హ్మ్. ఒకవేళ నేను కొట్టకపోతే ఏంటి? కొట్టకపోతే అందరికి గొప్పగా చెప్పుకొనున్నాం కదా! నా పరువు పోతది. అన్న దాంట్లో టైగర్ వచ్చేటప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ రిలీజ్ అవ్వటం వల్ల మొత్తానికి ఆమె బ్రెయినే షట్ డౌన్ అయిపోతది. హుహు. దాంతో మినిమమ్ తను చేయగలిగిన తను చదివింది కూడా అప్పుడు గుర్తురాదు. హ్మ్. అలాగే కొంతమంది పానిక్ అయిపోతారు. ఓకే. పానిక్ అటాక్స్ కూడా వస్తాయి. హ్మ్. పానిక్ అటాక్స్‌కి కారణం ఏంటంటే యాంక్సైటీ. ఓకే. చాలామంది దానికి మెడిసిన్ వాడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికెళ్ళి వచ్చినప్పుడల్లా ఆక్సిజన్ పెడుతూ ఉంటారు. అది బయలాజికల్ ప్రాబ్లమ్ కాదు. సైకలాజికల్ ప్రాబ్లమ్ వల్ల పానిక్ అటాక్స్ వస్తాయి. ఈ ఓకే. పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు పానిక్ అటాక్స్ అనేది యాక్చువల్లీ ఆ శరీరాన్ని కాపాడటానికొచ్చినియి. హుహు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పానిక్ అటాక్స్ అంటే వీళ్ళు ఆ లూప్‌లోకి వెళ్లారు. భయపడిన లూప్‌లోకి. హ్మ్. ఆ లూప్‌లోకెళ్ళినప్పుడు హార్ట్ బీట్ రేట్ పెరుగుతది. శ్వాస తీసుకునే రేట్ పెరుగుతది. అండ్ ఇంకా రకరకాల బాడీ స్టిఫ్ అవుతది. హ్మ్. అండ్ బాగా మెటబాలిజం పెరగటం వల్ల శరీరం వేడెక్కుతది. హ్మ్. చెమట పడతది. కాళ్ళు, చేతులు వణుకుతాయి. రైట్? గొంతులో వణుకొస్తది. హ్మ్. ఇక అలా భయపడుతూ ఫియర్ ఒస్తది. హ్మ్. పానిక్ అయిపోతానేమో అనే భయమొస్తది. హ్మ్. అమ్మో! అయిపోతున్నాను ఆ లూప్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా మరింత హార్ట్ బీట్ రేట్ పెరుగుతూ, ఇంకా ఎక్కువైతే హార్ట్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏం చేస్తదంటే బాడీ కాన్షియస్‌నెస్‌ని రిజెక్ట్ చేసి అన్‌కాన్షియస్ అయిపోతది. ఓకే. అన్‌కాన్షియస్ అవ్వకపోతే వాళ్ళు చనిపోతారు. హుహు. రైట్? అన్‌కాన్షియస్ అయిపోయినప్పుడు ఇక ఈ ఆలోచన లేదు గదా! అమ్మో! పానిక్ అవుతానేమో ఆలోచన లేదు కాబట్టి కొంచేపటికి మెల్లగా ఆ హార్ట్ బీట్ రేట్ తగ్గుతది. శ్వాస తీసుకునే రేట్ తగ్గుతది. ఎనర్జీ డ్రైన్ అయిపోయింది గదా! మళ్ళీ ఎనర్జీని తీసుకునేటువంటి ప్రయత్నం బాడీ మెల్లగా తీసుకుంటది. హ్మ్. కాబట్టి మనం చాలా లైట్‌గా తీసుకుంటూ ఉంటారు పానిక్ అటాక్స్. ఇది చాలా ప్రమాదకరమైనది. యాంక్సైటీలో అల్టిమేట్ స్టేట్ అది. హ్మ్. అది దాటిన తర్వాత ఇంకేం లేదు. అది గూడా వాళ్ళు దాన్ని స్పృహతోని కంట్రోల్ చేసుకోమని చెప్తూ ఉంటారు. హ్మ్. పానిక్ నాకు రావట్లేదనుకో, లేకపోతే నాకు రాని అని పిలుసుకో. ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఆ హ్మ్. టైంలో అవేమీ గుర్తురావు. ఇవన్నీ మూర్ఖపు, తెలివి తక్కువ అడ్వైజెస్. హ్మ్. అటువంటి అడ్వైజెస్ ఇవ్వొద్దు. అలా వచ్చినప్పుడు ఆహ్, దానికి మూల కారణమైనటువంటి యాంక్సైటీని మనం హ్యాండిల్ చేయాలి తప్ప, ఆ విధంగా కాకుండా వాళ్ళని ఏదో ఒక టెక్నిక్ చేసి తప్పించుకుంటే సాధ్యపడదు. భయం దాటితేనే జీవితం ఎందుకు ఉంది అనంటే, ఈ పానిక్ అటాక్స్ కానీ, యాంక్సైటీ కానీ, ఈవెన్ డిప్రెషన్ కానీ, ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రూట్ కాజ్ ఫియర్. భయపడితే ఏ వ్యక్తి ఏమీ చేయలేడు. హ్మ్. ఏ జీవరాశి కూడా ఏమీ చేయలేదు.
అది ఫిజికల్‌గా వచ్చినప్పుడు వేరే. ఓకే. కానీ అది రాకుండా ఉండేటప్పుడు భయపడినప్పుడు మనం ఏమీ చేయలేము. కాబట్టి యుద్ధం చేసేటప్పుడు చనిపోతానేమో అని భయంతో వెళ్లరు. హ్మ్. చనిపోయినా ఓకే అనుకుంటేనే వెళ్తారు. హ్మ్. రైట్? ఇప్పుడు ఒక జింక ఉంది. హ్మ్. జింక మనలాగా భయపడటం లేదు. టైగర్ వస్తదేమో, వస్తదేమో భయపడట్లేదు. హ్మ్. మనం అనుకుంటాం గదా! టైగర్ అంటే చక్కగా అది ఆ అడవికి రాజు కదా! జింకలన్నీ బిర్యానీ అయిపోయి తన ముందు పడిపోతాయేమో అన్నట్టు మనం భావిస్తూ ఉంటాం. హ్మ్. కానీ టైగర్‌కి తెలీదు తను రాజని. ఓకే. ఆ అడవికి మంత్రి ఎవరో గూడా తెలీదు. అయేమి ఉండవు తనకి. కుక్క ఎట్లా బతుకుతుందో టైగర్ గూడా అలాగే బ్రతుకుతుంది. ఓకే. నిజానికి కుక్కకైనా రోజు ఆహారం దొరుకుతూ ఉండొచ్చు. టైగర్‌కి దొరకదు. హ్మ్. టైగర్‌కి వారానికి ఒకసారో, 2 సార్లో ఆహారం దొరుకుతది. టైగర్ తను వేటాడేటప్పుడు ఒక్కొక్కసారి ఒకే పోస్టర్‌లో 36-48 అవర్స్ అలాగే ఉంటుంది. హుహు. అంటే 2 రోజుల పాటు ఒకే పోస్ట్‌లో వెయిట్ చేసి, మాటేసి అటాక్ చేస్తే అప్పటికి ఒకసారి దొరకొచ్చు, దొరకపోవచ్చు. హ్మ్. అనేక అటెంప్ట్స్ తను చేస్తే ఒక 20, 30 అటెంప్ట్స్ చేస్తే ఒకసారి దొరకొచ్చు. హ్మ్. ఇవన్నీ మన డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఇవన్నీ షూట్ చేస్తాయి. అవును. కానీ అవన్నీ చూపిస్తే మనం బోర్ కొట్టి ఏ జబర్దస్తో, ఇంకోటో 'పుష్ప 2కో' వెళ్ళిపోతాం కాబట్టి వాళ్ళేం చేస్తారంటే ఒక 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయినట్టు చూపించి, మూడో అటెంప్ట్‌లో దొరికినట్టు చూపిస్తారు. హ్మ్. మరి అంత తను ఇది మాటేసి చేస్తుంటే జింక ఎలా తప్పించుకుంటుంది? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే జింక స్పాంటేనియస్‌గా తప్పించుకుంటది. ఓకే. అంత ఫాస్ట్‌గా ఎట్లా రియాక్ట్ అయింది జింక అంటే, జింకకి ఫియర్ ఆఫ్ డెత్ లేదు. హ్మ్. చనిపోతానేమో అని భయం లేదు. హ్మ్. తను చక్కగా తింటూ తన సెన్సరీ ఆర్గాన్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చూడండి ఆవులు గాని, లేకపోతే జింకలు గాని ఇవన్నీ తను మేస్తూ సడెన్‌గా లేసి చూస్తూ ఉంటాయి. చిన్న అవును. సౌండ్ గూడా వాటి చెవులు గుర్తించగలుగుతాయి. అవును. ప్లస్ చిన్న స్మెల్‌ని గూడా పసిగడతాయి. ఆ ఆవులు గాని, బర్రెలు గాని ఏం చేస్తాయంటే, యజమాని వస్తుంటే ఈజీగా చూడాల్సిన పని లేదు. ఆ స్మెల్ వచ్చేస్తుంది. అవును. అంత ఎఫెక్టివ్‌గా వాటి స్నిఫింగ్ పవర్ ఉంటుంది. అంత ఎఫెక్టివ్‌గా వాటి యొక్క వినికిడి ఉంటుంది. అంత ఎఫెక్టివ్‌గా వాటి చూపు కూడా ఉంటుంది. హ్మ్. ఎందుకు అంత ఎఫెక్టివ్‌గా ఉంది? మనకెందుకు అంత లేదు అంటే, మనకు కూడా ఉంది. హ్మ్. మనము ఈ మెమరీ, యాంక్సైటీ వల్ల కోల్పోయాం. ఓకే. ఆ యానిమల్స్ అంత ఫాస్ట్‌న ఎలా తప్పించుకోగలుగుతున్నాయి అంటే, వాటికి భయం లేకపోవటం వల్ల. అంటే వాటికి యాంక్సైటీ మానసిక ఆందోళన, ఈ అనవసరమైన భయం లేకపోవటం వల్ల. హ్మ్. మనమేమో ఏదో సాధించాలి, సాధించకపోతే నేను వేస్ట్. మన మోటివేషన్ స్పీకర్స్, మన స్పిరిచ్యువల్ లీడర్స్ అలా చెయ్యి, ఇలా చెయ్యి, పాజిటివ్‌గా థింక్ చెయ్యి. అది ఇది అని రెచ్చగొడితే నిజమేనేమో! హ్మ్. అలా అవ్వాలేమో! అవ్వకపోతే నేను వేస్టేమో! అని మనం బలంగా నమ్మినప్పుడు ఎక్కడ అవ్వలేనేమో అని చదువుతూ ఉంటాం. హ్మ్. భయము ఎడ్యుకేషన్‌కి అపోజిట్ కదా! అవును. ఎడ్యుకేషన్‌కి అపోజిట్. కానీ మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఎగ్జామ్స్ రాయటం. ఎగ్జామ్ అంటే భయం. ఎప్పుడైతే ఎగ్జామ్ వచ్చిందో ఎడ్యుకేషన్ లేదిక. అవును. రైట్? ఎగ్జామ్ ఎప్పుడైతే మనసులోకొచ్చిందో ఇక ఎడ్యుకేషన్ లేదు. అవును. సో, ఎగ్జామ్స్ అన్నీ పక్కన పెట్టి నాకు ఇది చదువుకోవాలనుంది, ఇది నేర్చుకోవాలనుంది అని ఫ్రీగా చదివినప్పుడు చదువు ఎక్కువొస్తది తప్ప ఎగ్జామ్‌లో కొట్టాలి, ర్యాంకులు కొట్టాలి ఎంత కష్టపడినా ఈ భూమి మీద ఇప్పుడు సపోజ్ ఒక 2,00,000 మందేమో రాస్తూ ఉంటారు ఐఐటీ హ్మ్. దేశం మొత్తంలో. 2,00,000 మందికి టాపరే అయ్యారు. హ్మ్. అందరికి సీట్లు ఇవ్వగలుగుద్దా ప్రభుత్వం? ఇవ్వలేదు. ఇవ్వలేదు గదా! పోనీ 2,00,000 మంది మినిమమ్ కంటే తక్కువున్నారు. హ్మ్. అలాగని ఆ ఇయర్ మొత్తం ఒక బ్యాచ్ లేకుండా ఆపేస్తదా? ఆపదు. ఆపలేదు. ఏదో ఒక విధంగా కొంతమంది ఎలిమినేట్ చేయటం కోసం ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పెట్టారు తప్ప, హ్మ్. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో విన్ అయితే ఎడ్యుకేటెడ్ అని కాదు. హ్మ్. జాగ్రత్తగా ఎడ్యుకేషన్ ఈస్ డిఫరెంట్. ప్రిపరేషన్ ఈస్ డిఫరెంట్. హ్మ్. కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం? షార్ట్ కట్స్ ప్రిపేర్ అవుతున్నాం. అవును. సో, కాబట్టి ఇవి తెలియక చాలామంది ఈ కాంపిటీషన్‌లోనో, ఇంకో దాంట్లో విన్ అవ్వాలి, జాబ్‌లో విన్ అవ్వాలి, లేకపోతే పెద్ద విల్లా కొనుక్కోవాలి, డబుల్ బెడ్‌రూమ్ కొనుక్కోవాలి, త్రిబుల్ బెడ్‌రూమ్ ఇలా అది లేకపోతే నా సమాజం నన్ను ఎలా చూస్తదో అనే భయం. బంగారం కొనుక్కోవాలి. అదేసుకోకుండా ఎళ్తే సమాజం ఎలా చూస్తదో అనే భయం. భయం, భయం, భయంతోనే పెరిగాం. చిన్నప్పటి నుంచి భయంతోనే పెంచారు. చీకట్లో బూచాడుంటాడు, దెయ్యముంటది, కుక్కుంటది, కాకుంటది, బల్లి ఉంటది, కోతి ఉంటది, దొంగోడొస్తాడు. స్కూలుకి వెళ్ళకపోతే నువ్వు 4 ఇళ్లలో పాచి పని చేసుకొని బ్రతకాలి. సైకిల్‌కి పంచర్‌లేసుకొని బ్రతకాలి. హ్మ్. టీచర్ కొడతదేమో అని చదివాం. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతామేమో అని చదివాం. అవును. జాబ్ రాదేమో అని చదివాం. ఓకే. జాబొస్తే ప్రమోషన్ రాదేమో అని భయం. ప్రమోషనొస్తే చేయగలనో లేదో అనే భయం. రైట్? పెళ్లి అవ్వదేమో అని భయం. అయితే అది ఉంటదో, నిలబడతదో, నిలబడదో. అవును. నిలబడితే పిల్లలు పుట్టుతారో, పుట్టరో. పుడితే వాళ్ళు ఎలా తయారవుతారు? వాళ్ళు మంచిగా తయారైతే వీళ్ళు నన్ను చూస్తారో లేదో, కోడలు చేయమంటదో.
ప్రతి క్షణం ఈవెన్ మనం దేవాలయాలకి వెళ్ళేది కూడా భయంతోనే వెళ్తున్నాం. పాపభీతితో వెళ్తున్నాం. కాబట్టి ఈ భయంతోనే ప్రతి పని చేస్తున్నాము. ఎంత కాలమైతే భయంతో పని చేసామో అప్పుడు జీవితం లేదు. హ్మ్. జీవితాన్ని మనం పోస్ట్‌పోన్ చేసుకుంటున్నాం. లైఫ్ ఈజ్ నౌ ఇప్పుడే ఉంది జీవితం. టుమారో ఈజ్ జస్ట్ సెకండ్ ఛాన్స్. రేపు సెకండ్ ఛాన్స్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును. కాబట్టి భయపడి బ్రతకకుండా భయాన్ని అధిగమించాలి. భయాన్ని అధిగమించాలంటే మామూలుగా ఇలా చెప్తే కుదరదు. దానికి కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. కంప్లీట్‌గా భయానికి మూల కారణాన్ని లాజికల్‌గా అర్థం చేయాలంటే కొన్ని సెషన్స్ అవసరమైతాయి. అది అర్థమైనప్పుడు వాళ్ళు క్రమంగా ఓవర్‌నైట్ భయాన్ని ఎవరు ఓవర్‌కమ్ చేయలేరు. క్రమంగా దాన్ని అధిగమిస్తారు. జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. రైట్ అమ్మా? రైట్. కంక్లూడ్ చేద్దాం.